మీరు కూడా జరిగితే కొంచెం కేసు వస్తుంది. కేసీ కెనాల్ రైతాంగాన్ని ఆదుకున్నందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, మన ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ రామానాయుడు గారికి, అదేవిధంగా యువగలం మన యువ నేత అయినటువంటి మన నారా లోకేష్ బాబు గారికి, మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ గారికి, ప్రతి ఒక్కరికి నందికొట్కూరు నియోజకవర్గం తరఫున ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. కేసీ కెనాల్ ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవడము, 100 కోట్ల ఖర్చు వెచ్చించినందుకు పూర్తిగా రైతు సోదరులు మెరుగుపడుతున్నారు. ఈ మంచి కార్యక్రమం ఓన్లీ తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. అందుకనే రాబోయే రోజుల్లో తెలుగుదేశంతో పాటు ప్రజలు మమేకమైతే మనకు అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా చేయడానికి ముందరకు వస్తుంది. అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ముఖ్య గమనిక, రైతాంగానికి నీళ్లు ఎంతో కష్టపడి ఇది రాబట్టాము. సో కొద్దిగా జాగ్రత్తగా వాడుకొని, ఇది మహా అంటే 16-18 రోజులు అంటే 20 రోజులు ఉండగా ఉంటాయి. సో జాగ్రత్తగా వాడుకోండి. ఆ తర్వాత మళ్ళా మనము కష్టపడి సీఎంను ఒప్పించి మళ్ళీ నీళ్లు తెచ్చుకోవడానికి కష్టపడాల్సిందే. మంత్రి శ్రీ రామానాయుడు గారికి, అదేవిధంగా యువగలం మన యువ నేత అయినటువంటి మన నారా లోకేష్ బాబు గారి, మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ గారికి, ప్రతి ఒక్కరికి నందికొట్కూరు నియోజకవర్గం తరఫున ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.